హరే కృష్ణ, నేను మీ గోదావరి అమ్మాయి సరితని. కృష్ణుడు కంసుడిని సంహరించిన తర్వాత తన తల్లిదండ్రులైన దేవకి వాసుదేవులను చూడడానికని చెప్పి కారాగారం నుంచి విడిపించడానికని వెళ్తారనమాట. అక్కడ దేవకీ మాత అడుగుతుంది, నాయన నీవే పరమాత్ముడివి, నీకెన్నో దైవిక శక్తులున్నాయి కదా, మమ్మల్ని నిడిపించడానికి కంసుడిని సంహరించడానికి 14 ఏళ్ల పాటు సమయం ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి. అప్పుడు కృష్ణుడు అంటారు, అమ్మ నన్ను క్షమించండి, మీరు 14 సంవత్సరాలు నన్ను అరణ్యవాసానికి ఎందుకు పంపించారు అని చెప్పి చిరునవ్వుతాం. అప్పుడు అర్థం కాక దేవకీ మాత ఆశ్చర్యంగా, ఇది సాధ్యమేనా, ఏమంటున్నావు కృష్ణ అని చెప్పేసి. అప్పుడు కృష్ణుడు అంటారు, అమ్మ ఇదంతా పూర్వజన్మలో జరిగింది, నీకు ఇదేది జ్ఞాపకం ఉండదు, మీరు పూర్వజన్మలో కైకే, మీ భర్త దశరథుడు అని చెప్పేసి. ఇంకా ఆశ్చర్యచకితురాలై కుతూహలంగా అడుగుతారనమాట, కౌసల్య ఎవరింతకి అని చెప్పి. అప్పుడు కృష్ణుడు అంటారు, ఇంకెవరమ్మా, యశోదమాత అని చెప్పేసి. ఆవిడికి నేను 14 సంవత్సరాలు దూరం అయ్యాను, ఇలా యశోదమాతగా ఇద్దరము తల్లి ప్రేమ